to my YouTube channel, మీ తెలుగు అమ్మాయి. సో మనం లాస్ట్ వీడియోలో స్వాపింగ్ చూసుకున్నాం కదా బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఒక వేరియబుల్ యూజ్ చేయకుండా అంటే థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా ఎలా ఎక్స్టెండ్ చేయాలన్నది చూద్దాము. ఇక్కడ మనం ఇంకా టెంప్ అయితే తీసుకోక్కర్లేదు. సో టెంపరీ వేరియబుల్ తీసేస్తాం అండ్ ఇక్కడ ప్రాసెస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. సో ప్రాసెస్ ఏంటి అంటే a ఈక్వల్స్ టు a ప్లస్ b, b ఈక్వల్స్ టు a మైనస్ b అండ్ a ఈక్వల్స్ టు a మైనస్ b. ఇది మన ప్రాసెస్. సో మనం ఇక్కడ టెంప్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఉన్నాయి. టెంపరీ వేరియబుల్ యూజ్ చేసాం అనుకోండి, జస్ట్ ఏని టెంప్ లోకి స్టోర్ చేస్తాము, బిని ఏలోకి స్టోర్ చేస్తాము, మళ్ళీ టెంప్ లోది బిలోకి స్టోర్ చేస్తాము. సో ఇక్కడ ఇప్పుడు ప్రాసెస్ ఏమవుతుందంటే, సో సేమ్ 10 50 తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏలో ఎంత ఉన్నది అంటే ఏలోకి ఎంత వస్తుంది అంటే ఫస్ట్ మనం ఇక్కడ a ప్లస్ బి పర్ఫార్మ్ చేయాలి. సో a ఈక్వల్స్ టు ఏలో ఎంత ఉంది 10 ఉంది, 10 ప్లస్ బిలో ఎంత ఉంది 50. సో ఎంత అయింది, ఏలో 60 ఉంది, 60 వచ్చింది ప్రెసెంట్. సో అది అలా ఉంచండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏలో 60 ఉన్నట్టు, అప్పుడు మనకి బిలో ఇక్కడ ఏమన్నారు a మైనస్ b అన్నారు. అంటే దీని మీనింగ్ ఏంటి, మనకి ఏలో అప్డేటెడ్ వాల్యూ ఏముంది. సో ఇప్పుడు మీరు ఏ ఫస్ట్ ఏముందో అది చూడకూడదు, మనకి అప్డేట్ అయ్యి ఇక్కడ ఏమొచ్చిందో అది చూడాలి. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 60 మైనస్ బి. మనం ఇక్కడ బి కొత్తగా ఏంటి అప్డేట్ అవ్వలేదు కదా, సో బి ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూనే తీసుకుంటాం. సో 60 మైనస్ 50 అంటే మనకి ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు. అంటే ఈ 2 కండిషన్స్ లోనే మనకి ఏబి వచ్చింది కదా, అంతే ప్రాసెస్ అయిపోయింది అంటే కాదు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ 60 వచ్చింది, బి 10 వచ్చింది. అంటే బిలో వాల్యూ కరెక్టే వచ్చింది, కానీ ఏలో మనకి ఏలో ఎంత రావాలి, 50 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 60 ఉంది. సో కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మనం చేయాలి. సో అప్పుడు మళ్ళీ ఏ మనకు అప్డేట్ అవ్వాలి అంటే ఏని బితో మైనస్ చేయాలి. సో అప్పుడు ఇక్కడ ఏ ఎంత అవుతుంది, ఏ ఈక్వల్స్ టు, సో ఏలో మనకి ఎంత ఉంది 60 మైనస్ బిలో అప్డేట్ అయిన వాల్యూ ఎంత ఉంది 10. సో ఫైనలీ మనకి 50. సో ఈ విధంగా ఏ వచ్చేసి 50, బి వచ్చేసి 10 అన్నది మనకి అప్డేట్ అవుతుంది. సో ఇది మనం థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా చేసాం అనమాట. జస్ట్ ఏబి వాల్యూస్ మనం తీసుకున్న దాంతోనే ఆ ఏబితోనే మనం ప్రాసెస్ అంతా చేసాం, జస్ట్ ప్లస్ అండ్ మైనస్ చేసుకొని. సో జస్ట్ ఈ 3 లైన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి అంటే ఏ ప్లస్ బి చేస్తారు, తర్వాత మనకు బి వాల్యూ కావాలంటే ఏ మైనస్ బి చేస్తాం, మళ్ళీ మనకి ఏ వాల్యూ కావాలి అన్నప్పుడు ఏ మైనస్ బి చేస్తాం. సో ఈ విధంగా మనకి స్వాపింగ్ అన్నది జరుగుతుంది. సో అవుట్పుట్ చూద్దాం. చూసారా, ఏ ఈక్వల్స్ టు 50, బి ఈక్వల్స్ టు 10 స్వాప్ అయింది కదా. సో 10 లో ఉండాల్సిన ఏలో మనకి 10 ఉంది, ఇక్కడ 50 వచ్చింది. బిలో ఇక్కడ 50 ఉంది, మనకు 10 వచ్చింది. వేరే నెంబర్లు ఇచ్చుకుందాం. బి 100, ఏ 150. సో ఎక్స్చేంజ్ అయ్యాయి కదా. సో ఏలో 150 ఉంది, మనకి ఎంత వచ్చింది, ఏలో 100. సో బిలో 100 ఉంది, బిలో 150 వచ్చింది. సో ఈ రెండు కూడా చేంజ్ అయ్యాయి. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. Thank you for watching.